బాధ్యతగా చూడాలి, మనందరం కష్టపడి పనిచేయాలని. కష్టపడి పనిచేయడం అంటే అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్ కాదండి, పంచాయతీ ఎలక్షన్ లాగా మనం పనిచేయాలి. పంచాయతీ ఎలా కసిగా పనిచేస్తామో కసిగా పనిచేస్తే మన ప్రాంతాల అభివృద్ధి కోసం ఈసారి ఎక్కువ కృషి చేద్దాం. కసిగా పనిచేయాలా, సరదాగా హుషారుగా చేసి ఒకసారి ముఖ్యమంత్రి పెడితే మళ్ళా 30 సంవత్సరాల వరకు ఏ నాయకుడు కూడా ఆ ముఖ్యమంత్రి అది మన చేతిలో ఉంది. వాళ్ళ సేవలు మనం ఉపయోగించుకున్నాం. పెద్దవాళ్ళకి కొంచెం అన్నం పెట్టింది ఆయన. పేదల పార్టీ పిన్నిదండి, రుణపోవచ్చండి. అమ్మ కూడా 4 పిల్లలు ఉంటే అందరికి చూడకపోవచ్చు. ఒక పిల్లడు ఒకసారి కోట్లాది మంది జనం ఉన్నారు. అందరికీ ఒకేసారి అందరినీ కూతురు ఆపుతారు. ఇవన్నీ అబద్ధం అండి, ఎవరికి సాధ్యం కాదు. ఒకసారి చేసిన వాళ్ళని ఎవరికి సాధ్యం కాదు. తల్లికి 4 పిల్లలు ఉంటారు. ఒక ఆయనేమో కలెక్టర్ అవుతారు, ఒక అబ్బాయి కూర్పుడు అవుతారు. ఈ తల్లి చేసిన తప్పు కాలేదండి. పేద పార్టీ ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం కోసం మరీ కోరేది సరదాగా హుషారుగా పంచాయతీ ఎలక్షన్ మించిపోయి చేయాలని మనం కోరుకుంటా ఉన్నాను. సూర్యగారితో కూడా వస్తానండి. నేను కూడా మీ అందరికి వచ్చి వారికి నేను చెప్తాను, మీ వంతు మీకు కృషి చేయండి. వీరసందరూ ఉన్నారు, కష్టపడండి. పేదలకు అన్నం పెట్టే మనిషి తీసుకోండి. సులాభం తప్ప ₹1,00,000 పేదలు అకౌంట్లో పడ్డాయి. అది చేసిన మగోడే ఉన్నారు. చెప్పుకోండి తప్ప సొల్లు ఈ చేస్తామని చెప్పండి. మీ ఎలక్షన్ అనుకోండి, మీ ఎలక్షన్ అనుకుని కష్టపడాలి. మీలో అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు మీలో అబ్బాయి మీకు కన్నపెట్టిగా భావించాలి. సంతోషం.